సాధిస్తాం సాధిస్తాం. ఈ 100 హామీలు ఇచ్చాను, మీకు ఇవన్నీ చేస్తాం, జనాలకు ఇవన్నీ చేస్తామంటే మీరు నమ్మి ఓట్లు వేసారు. 2 ఏళ్లుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఈ 2 ఏళ్ల పాటు ఈ రకమైన పోరాటాలు చేశాడన్నట్టు ఏమేమి ఉద్యమాలు చేశారు, ఏడతన్నాలు. చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కావడం లేదని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఎన్నికల సమయంలో పరిటాల సునీత గారు ఇచ్చిన హామీ ఈ గ్రామానికి పిఏబిఆర్ నీళ్లు తీసుకొస్తామనేది కూడా, మరియు సాగునీరు తాగునీళ్లు ఈ రెండు కూడా హామీలు ఇచ్చినారు కానీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు తీవ్రమైన ఆగ్రహావేశాల్లో ఉన్నారు. వీళ్ళందరి సమస్యలను కూడా మేము ఈ గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన 100 హామీలపైన ఒక ప్రశ్నావళి మనం రూపొందించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానిపైన మీరు ఎన్ని మార్కులు వేస్తారని ప్రతి ఇంటికి పోయి అడగడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఆయన మాకు ఒక హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవనేసి చెప్తా ఉన్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన కనపడతా ఉంది ప్రస్ఫుటంగా. అయితే ప్రజలకు దరిదాపుల్లో ఈ ప్రభుత్వంలో వీటికి వీళ్ళకున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రతి గ్రామంలో కూడా రాప్తా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. హామీల అమలుకు నోచుకోలేని పరిస్థితి ఉంది. పేదలు ఇంకా నిరుపేదలు అవుతా ఉన్నారు. రైతులు కూలీలైనారు. కూలీలందరూ కూడా వలసలు పోయిన పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ వైఎస్ఆర్ గడప గడపకు అనే ఈ కార్యక్రమాన్ని రాబోయే 5 నెలల కాలంలో విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వం పైన ప్రజలకి ఏం అభిప్రాయం ఉంది, ప్రజలు ఏ విధంగా నిరసన తెలుపుతున్నారనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం.